ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది హనుమంతుడు వాడే గద గురించి. అలాగే ప్రతి ఒక్క దేవుని దగ్గర ఒక ఆయుధం అనేది ఉంటుంది. అలాగే ఇంద్రదేవుని దగ్గర కూడా వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం దేనితోటి తయారైందో మనకు తెలుసు. అది దగీచి వెన్నుముక్కతోటి తయారైంది. అలాగే హనుమంతుడు వాడే గద కూడా ఒక దైవ సంకల్పంతో అతనికి వరంలాగా దొరికింది. అది మనము చూసినప్పుడు ఏదైనా ఇమేజ్‌లో చూసినప్పుడు మనము హనుమంతుడు గదతో పాటే మనకు కనబడతాడు. ఆ గద సామాన్యమైన గద గాదు. అలాంటి ఆయుధం మనకు చాలా తక్కువగా దాని గురించి తక్కువ వివరణ ఇచ్చారు. పురాణాల పురాణాలలో కూడా చూసినా గానీ చాలా తక్కువగా కనబడుతుంది దాని గురించి. అలాగే ఇలాంటి మొత్తం దాని గురించి నేను స్టోరీ మీకు ఆ గద ఏంది, ఆ గద ప్రాముఖ్యత ఏంది అనేది మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి దాకా చూడండి. దాని పేరు కూడా మీకు పూర్తి దాకా చూశాకనే మీకు ఆ గద పేరు కూడా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చాలా షార్ట్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితే చూస్తలేరు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చూడడం వల్లనే కదా నాకు వాచ్ అవర్స్ పెరుగుతుంది, అలాగే మానిటైజేషన్ కూడా అవుతుంది. అందుకని మీరు నా వీడియో పూర్తి దాకా చూస్తారనేసి నేను కోరుకుంటున్నాను. ఇది మాత్రం మీరు ఎక్కడ చూసినా యూట్యూబ్ మొత్తంలో వెతికినా కానీ ఇలాంటి వీడియో మాత్రం దొరకదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను దీని గురించి మొత్తం సెర్చ్ చేసి మరి మీకోసమని మీకు తెలియాలనేసి తీసుకొని వచ్చాను. దీని గురించి చాలా తక్కువ వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు అన్నీ నేను మీకు ఈ వీడియో పరంగా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గ్రంథాల ప్రకారంగా ఇది హనుమంతునికి ఎక్కడి నుంచి లభించిందంటే, హనుమంతుడు సూర్యదేవుని పండు అనుకొని చిన్నప్పుడు మింగడానికి తనకు ఉన్న దివ్యశక్తులు ఉన్నాయని తెలియక తాను ఎగిరి హనుమంతుడు సూర్యదేవుని మింగినప్పుడు అతనిని ఇంద్రుడు తన వజ్రాయంతో దాడి చేసినప్పుడు అతను కింద పడ్డప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులతోటి ఆశీర్వదించారు. అలాగే ఈ గద అనేది మన ధనదేవుడు ఎవరైతే కుబేరస్వామి ఉంటారో కుబేరస్వామి బహుమానం ఇచ్చారు. దాని తర్వాత హనుమంతుడు ధ్యానముద్రలో తన జన్మకు ఏది అనే దేన్ని కారణం ఉంది అనేసి ధ్యానం చేస్తూ ప్రతి ఒక్క క్షణం ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటుంటాడు. అలాగే శివుని అవతారం కాబట్టి తను చేసేది ప్రతి ఒక్క పని మంచి గురించి, అది మంచి మాత్రమే జరగాలి అనేసి తనని తాను మొత్తం సిద్ధం చేసుకొని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అలాగే ప్రతి క్షణం ధ్యానంలోనే కూర్చొని తను ఏమి చేయాలి, ఎక్కడ నాకు నా జన్మ అర్థం ఏంది అనేసి తానే కూర్చొని ధ్యానంలోనే మునిగి ఉంటాడు. అలాగే హనుమంతునికి ఎప్పుడు చూసినానే అతని చేతిలో మనకు గద కనబడుతుంది. ఆ గద ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటుంది మనకు చూసినప్పుడల్లా. ఈ గద ఎక్కువగా విష్ణుదేవుడు వాడిన ఆయుధము. విష్ణుదేవుడు వాడిన ఆయుధంలో కూడా ఉంది ఇది పురాణాల ప్రకారంగా. అలాగే మనకు చాలా విషయాలలో శ్రీకృష్ణుడు తమ యుద్ధం లోపల గద కూడా ఉపయోగించాడు అనేసి మన పురాణ గ్రంథాలలో కూడా చూపెట్టారు. ఇలాంటి గద ఈ గద మాత్రం ఓన్లీ తన శక్తికే ప్రతీక కాక ధర్మానికి మాత్రమే ఉపయోగించేలాగా ఈ గద ఉంది. ఈ గద మాత్రం దాని స్థానానికి అది తిరిగి వస్తుంది. ఈ గద పేరు మాత్రం కౌముదిక. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్.
ఇలాంటి విషయాలు మరి కొన్ని విషయాలు కూడా నేను తెలుసుకొని మీకు అవి అందించేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ ఆప్షన్ కూడా కొంచెం చేయండి. నాకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.